హలో పిల్లలు, కిడ్స్ కథలకు స్వాగతం. మన తెనాలి రామకృష్ణ సిరీస్లో మన రెండో కథ తిండిబోతు పిల్లి, ద క్యాట్ అండ్ ద బాయిల్డ్ మిల్క్. మనం కథలోకి వెళ్ళబోయే ముందు మీరందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న గంట సింబల్ని కూడా కొట్టండి. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాం. అయితే ఈ తిండిబోతు పిల్లి కథ ఏంటబ్బా అంటే, విజయనగర సామ్రాజ్యంలో ఎలుకల బాధ చాలా ఎక్కువైపోయింది. ధాన్యం బస్తాలు, రాజభవనంలో విలువైన వస్తువుల్ని కూడా అవి నాశనం చేస్తున్నాయి. అయితే రాజుగారు చూశారు. ఒకరోజు దీనికి ఎలాగైనా పరిష్కారం కనుక్కోవాలని చెప్పి ఒక వింత నిర్ణయం తీసుకున్నారు. రాయలవారు రాజభవనంలోకి వచ్చి ఇలా ప్రకటించారు: మన రాజ్యంలో ఎలుకల దాడి చాలా ఎక్కువైంది. దీన్ని అదుపు చేయాలంటే నా దగ్గర ఒక మార్గం ఉంది. అదేంటంటే, ప్రతి ఇంటికి నేను ఒక పిల్లిని ఇస్తాను. అలాగే దాన్ని పోషించడానికి, ఆ పాలు ఇవ్వడానికి ఒక ఆవును కూడా ఇస్తాను. కానీ ఒక షరతు ఉంది. మీరు ఆ పిల్లిని ఆరోగ్యంగా చూసుకోవాలి. అలాగే ఆ పిల్లికి రోజు పాలు తాగించాలి అని చెప్పాడు. అయితే రాజ్యంలో ప్రజలందరూ చాలా సంతోషించి ఆ పిల్లిని, ఆ ఆవుని ఇంటికి తీసుకెళ్ళిపోయారు. అయితే మన తెనాలి రామకృష్ణుడు కూడా ఒక ఆవుని, ఒక పిల్లిని సంతోషంగా ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. మన తెనాలి రామకృష్ణ తెలివైన వాడు కాబట్టి ఆవు ఇచ్చే పాలని తన పిల్లలకిచ్చి ఆ పిల్లికి తాపకూడదు అని అనుకున్నాడు. అదే క్రమంలో మొదటి రోజు ఆ పాలను పితికి వాటిని వేడి చేసి ఆ పిల్లి ముందు పెట్టాడు. ఆ పిల్లి ఆకలితో ఉండడం వల్ల ఆ పాలు వేడిగా ఉన్నాయా లేదా అని చూసుకోకుండా దాంట్లో వచ్చి మూతి పెట్టింది. అంతే, ఆ పిల్లి నాలుక చిటపటలాడింది. అది మ్యావ్ 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 అని అరుస్తూ అక్కడి నుంచి పారిపోయింది. ఆ తర్వాత తెనాలి రామకృష్ణ ఆ పిల్లికి ఎప్పుడు పాలు పెట్టినా అది పాలను చూస్తే హడలిపోయి పారిపోయేది. కొన్ని నెలల తర్వాత రాయలవారు అసలు తామిచ్చిన పిల్లులు ఎలా ఉన్నాయో, వాటి ఆరోగ్యం ఎలా ఉందో పరీక్షించడానికి అందరినీ పిలిపించారు. అందరు పిల్లులు పాలు తాగి బొద్దుగా ఉన్నాయి. కానీ రామకృష్ణ పిల్లి మాత్రం బక్క చిక్కిపోయింది. రాయలవారు కోపంతో, రామకృష్ణ, పిల్లికి పాలు పెట్టట్లేదా అని అడిగాడు. అయితే రామకృష్ణ తెలివిగా ఇలా చెప్పాడు: మహారాజా, నేను పాలు పెడుతున్నాను, కానీ పిల్లి పాలు తాగట్లేదు. పాలు పెడితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అని అన్నాడు. అయ్యో, అలా ఎలా అవుతుంది? ఏది, పాలు తీసుకురండి అని మహారాజు చెప్పాడు. వెంటనే అక్కడ ఉన్నవాళ్ళు పాలు తీసుకొచ్చి ఆ పిల్లి ముందు పెట్టారు. ఆ పిల్లి పాలను చూడగానే భయంతో అక్కడి నుంచి పారిపోయింది. మహారాజు ఈ వింతను చూసి ఆశ్చర్యపోయాడు. పిల్లి పాలు తాగకపోవడం ఏంటి అని అనుకున్నాడు. మన తెనాలి రామకృష్ణ నవ్వుతూ జరిగిన విషయం చెప్పి మహారాజుతో ఇలా అన్నాడు. అప్పుడు తెనాలి రామకృష్ణ అసలు విషయం చెప్పాడు. మహారాజా, పిల్లికి పాలిస్తే అది ఎలకల్ని వేటాడడం మానేసి సోమరిపోతులా తయారవుతుంది. అందుకే దానికి ఎలకల్ని వేటాడే శిక్షణ ఇచ్చాను అని చెప్పి అసలు విషయాన్ని సరదాగా చెప్పాడు. అప్పుడు మహారాజు నవ్వుకుని రామకృష్ణ తెలివితేటలు చూసి మెచ్చుకున్నాడు. ఇందులో నీతి ఏంటంటే, అలవాటులకు బానిస కాకూడదు, తెలివితేటలతో పరిస్థితుల్ని మనకు అనుకూలంగా మార్చుకో. అయితే మన రెండో కథ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను.